నేను ఒక రహస్యం చెప్తాను. నేను ఆశ్చర్యపోయాను. తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు, ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు. ఇంత లావు పాము కోనేటిలో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకొని ఉంటుంది. అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్లి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు. డాక్టర్లు పిల్లలు పుట్టరని సర్టిఫై చేసిన వాళ్ళకి పుట్టారు. ముఖ్యమంత్రులు కూడా వెళ్లారు, పీఠాధిపతులు. ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే తల కొట్టుకొని శరీరం వదిలింది. వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ఠ చేశారు. అక్కడ నేను ఆశ్చర్యపోయిందేంటంటే, నాకా దేవస్థానం ధర్మకర్త ఒకాయనొచ్చి ఓసారి ఓ మాట చెప్పారు. బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారొచ్చి. బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు. వాళ్ళకి కునుకు పడుతుంది. కునుకు పడ్డాక లేపేస్తాం. ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకొనొస్తారండి అని చెప్పారు. నాకు అపనమ్మకం కాదు, చూడాలనిపించి. కాకినాడ నుంచి చాలా మందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం గూడా అక్కడ ఏర్పాటు చేశారు. మీరు నమ్మరు, నేను తెల్లబోయానండి. ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు. బిడ్డలు పుట్టరు అని బెంగ పెట్టుకున్న తల్లులు సంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకొని, అబద్ధం కాదు. నేను ఎంతో మందిని అక్కడ అడిగాను, "ఏమమ్మా మీకు ఈయన వల్లనే కలిగిందా సంతానం" అని. ఖచ్చితంగా. మేము ఆయన వలనే ఈ అనుగ్రహాన్ని పొందామని, ఆ అదృష్టాన్ని పొందారు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడంటే. ఆయనకి నమస్కారం చేస్తే ఎంత స్థితినైనా ఇస్తాడు. ఇది ఆలమెల్లి, మల్లవరం అనే అన్నవరానికి సుమారుగా 19 కిలోమీటర్ల దూరంలో కాకినాడ జిల్లా, ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా అండి. అన్నవరం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న ఆలవెల్లి మల్లవరం అనే గ్రామంలో శ్రీ శ్రీ ఉమామహేశ్వర వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు దేనికోసం నిర్వహింపబడతాయంటే, సంతానం కోసం వచ్చేవారు ఇక్కడ సంతానం పొందడం జరుగుతోంది అని అనాదిగా 1961 నుంచి కూడా ఇక్కడ ఆ స్వామివారి వైభవం కొనసాగుతూ ఉండడము, సంతానం కోసం వచ్చేవాళ్ళు ఆ స్వామివారి అభిషేకం చేసుకొని, సేవ చేసుకొని, ఉపవాసం ఉండి సంతానాన్ని పొందడం జరుగుతుంది. ఇది చాలామంది భక్తుల ద్వారా, చాగంటి కోటేశ్వరరావు లాంటి మహానుభావుల ద్వారా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అనుభవం కూడా జరుగుతోంది. చాలా రకాలుగా ఇక్కడ జరుగుతూ ఉన్నందువల్ల చాలామంది భక్తులొస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలేంటంటే, సంతానం కోసం వచ్చేవారు, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ముందు రోజు సాయంత్రం వచ్చేస్తారండి. రూములు అవకాశం ఉన్నాయి, అందుబాటులో ఉంటాయి.